హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాటుకోడి ఈకలన్నీ పీకేసి స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలి. అప్పుడే నాటుకోడి కూర టేస్ట్ బాగుంటుందండి. ముక్కలుగా కట్ చేసుకొని నేను మసాలాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కొద్దిసేపు అయింది కదా మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, నాటుకోడి కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మసాలా, ఈ ఉల్లిపాయ, కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. కొంచెం సేపు ఆయిల్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, కర్రీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందాము. స్మెల్ మాత్రం చాలా అదిరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మన చికెన్ కర్రీ దగ్గరికి అయింది. ఇప్పుడు మరొక కట్ట కొత్తిమీర వేసుకుందాము. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా వేసుకుందాము. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే అండి, సూపర్ ఉంది. నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.